హాయ్ అండి, నేను మీ సంధ్యారాణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు. జిలేబీ అంటే దాదాపుగా ఇష్టపడని వాళ్ళు ఉండరు. మైదా పిండి, షుగర్, ఫుడ్ కలర్ వేసి చేస్తారు కాబట్టి తినాలంటే భయమేస్తుంది. అకేషనల్లీ ఎప్పుడన్నా ఒకటి తింటే పర్వాలేదు. మనం బయట కొనే జిలేబీలో జ్యూసీగా ఉండటం కోసం ఎక్కువసేపు చక్కెర పాకంలో ఉంచి తీస్తారు. ఇప్పుడు మనం బెల్లం, గోధుమ పిండితో తక్కువ తీపి, ఎక్కువ టేస్ట్గా ఉండే జిలేబీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 1 కప్పు గోధుమ పిండిలోకి 1/2 టీ స్పూన్ కుకింగ్ సోడా, తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి జల్లించుకోవాలి. జిలేబీలు క్రిస్పీగా ఉండటం కోసం 1 3 స్పూన్స్ బియ్యం పిండిని కూడా వేస్తున్నాను. ఇంకా 1 3 స్పూన్స్ పెరుగుని వేస్తున్నాను. మనం ఇన్స్టెంట్గా తయారు చేస్తున్నాం కాబట్టి కొంచెం పులిసిన పెరుగు అయితే బాగుంటుంది. ఫ్లేవరు, టేస్ట్ కోసం 1 2 స్పూన్స్ ఆవు నెయ్యిని వేస్తున్నాను. ఇప్పుడు పిండిలోకి కొంచెం కొంచెంగా నీళ్లను పోసుకుంటూ సాఫ్ట్గా కలుపుకోవాలి. మనం ఎంత పిండి అయితే తీసుకున్నామో దాదాపుగా అన్ని నీళ్లు పడతాయి. అంటే 1 కప్పుకి 1 కప్పు నీళ్ళు వరకు పట్టవచ్చు. మనం 1 3 స్పూన్స్ పెరుగు కూడా వేసుకున్నాం కాబట్టి నీళ్లు చూసుకుని కలుపుకోవాలి. కప్పు నీళ్ళ కంటే కొంచెం తక్కువగా పట్టవచ్చు. పిండిని ఉండలు లేకుండా ఎంత బాగా బీట్ చేసుకుంటే జిలేబీల టెక్స్చర్ అంత బాగా వస్తుందన్నమాట. ఈ బ్యాటర్ని ఒక 1/2 అవర్ పక్కన ఉంచి మనం బెల్లం పాకం కోసం 1 కప్పు బెల్లం తీసుకుందాం. ఆర్గానిక్ బెల్లం మెత్తగానే ఉంటుంది కాబట్టి ఈజీగానే తురుముకోవచ్చు. 1 కప్పు బెల్లానికి 1/2 కప్పు నీళ్లను పోస్తున్నాను. పాకం కొంచెం చిక్కబడి లేత తీగ పాకం వస్తే చాలు. పాకం మరీ చిక్కగా ఉంటే జిలేబీలు పాకాన్ని పీల్చుకోవు సరిగ్గా. పాకం మరీ పలుచగా ఉంటే జిలేబీలు నానిపోయినట్లుగా అవుతాయి. కొద్దిగా యాలకుల పొడి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పాకం కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. 1/2 టీ స్పూను నిమ్మరసం కూడా యాడ్ చేస్తున్నాను. టేస్ట్ కోసం 1 2 స్పూన్స్ నెయ్యి. పాకం రెడీ అయిపోయిందండి. కలిపి రెడీగా పెట్టుకున్న బ్యాటర్లోకి 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను కలర్ కోసం. మరొకసారి బాగా బీట్ చేసుకుని ఒక గట్టి కవర్ తీసుకుని, అంటే కవర్ మందంగా ఉండాలన్నమాట. పలుచగా ఉంటే ప్రెస్ చేసినప్పుడు కవరు చినిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కవరు అడుగు భాగంలో 2 కార్నర్స్ ఉంటాయి కదా, ఒక కార్నర్ని గ్లాసులోకి ఉండేటట్లు పెట్టుకోవాలి. అంటే కోన్ షేప్ రావాలన్నమాట. అడుగున ఫ్లాట్గా ఉండే బాండీలోకి ఆయిల్ని తీసుకుని కొద్దిగా పిండిని వేసి ఆయిల్ కాగిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు కవర్ పాయింట్ దగ్గర చిన్న హోల్ పెట్టుకోవాలి. ఇంకా ఆయిల్లో అట్లా రౌండ్స్గా చుట్టుకుంటూ బ్యాటర్ని ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవాలి. కప్పు పిండితో కొద్దిగానే జిలేబీలు చేస్తున్నాను కాబట్టి చిన్న బాండీ పెట్టాను. మామూలుగా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేట్లయితే కొంచెం వెడల్పుగా ఉండే బాండీ తీసుకుంటే బాగుంటుంది. ఒకేసారి ఎక్కువ జిలేబీలని బాండీలో వేయించుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో 2 వైపులా ఎర్రగా వేయించుకున్న జిలేబీలని డైరెక్ట్గా పాకంలో వేసుకొని కొంచెం పాకం పీల్చుకున్న తర్వాత వాటిని తీసి ప్లేట్లోకి వేసుకోవాలి. మళ్ళా బ్యాటర్ ఉన్న కవర్ని టైట్గా పట్టుకొని మళ్ళీ రౌండ్స్గా ఆయిల్లోకి తిప్పుతూ జిలేబీలని వేసుకోవాలి. వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో 2 వైపులా ఎర్రగా వేయించుకొని అదే పాకంలో వేసుకోవాలి. పిల్లలు, షుగర్ లేని వాళ్ళు తీపి ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి పాకంలో కొంచెం ఎక్కువసేపు ఉంచినట్లయితే తీయగా, ఎక్కువ జ్యూసీగా వస్తాయి. బ్యాటర్ మొత్తాన్ని కావాల్సిన సైజులో జిలేబీలాగా వేయించుకొని ఎర్రగా పాకంలో వేసుకుంటే యమ్మీ టేస్టీ బెల్లం జిలేబీలు రెడీ అండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.